ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 34 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 34 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనము 29 నుండి 34 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 29వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందు వలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకరికొకరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడల తన ఇంటినే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. ఆమేన్. ఈ యొక్క లేఖన భాగమును అనుసరించి నేడు మనము ధ్యానము చేయుచున్న అంశము పేరు ప్రభువు రాత్రి భోజనము లేదా ప్రభువు సంస్కారము. ఈ యొక్క లేఖన భాగాన్ని అనగా 11వ అధ్యాయము 17వ వచనం నుండి 34వ వచనం వరకు మనము చదివి ఆలోచన చేస్తే గ్రహించే విషయం ఏంటంటే, కొరింథీ సంఘంలో ప్రభువు రాత్రి భోజనము ధనవంతులకు మరియు పేదలకు మధ్య విభేదాలు తెచ్చే ఒక దృశ్యంగా మారింది. ధనికులు లేదా ధనవంతులు పేదల కొరకు వేచి ఉండకుండా తమకు నచ్చినంత తిని మత్తులై ప్రభువు బల్ల యొక్క అసలు ఉద్దేశాన్ని భంగపరిచారు. 17వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ విషయాన్ని గమనించవచ్చు. పరిశుద్ధ సంస్కారం అనగా ప్రభు రాత్రి భోజనం అనేది విశ్వాసులందరి కోసం తన శరీరాన్ని మరియు రక్తాన్ని అర్పించిన యేసు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మరియు ప్రకటించడానికి ఉద్దేశించబడింది. కానీ ధనవంతులు పేదలను నిర్లక్ష్యం చేయడం ద్వారా వారితో కలిసి కాకుండా విడిగా తింటూ త్రాగుతూ సంఘాన్ని విభజించారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరూ కలిసి సమకూడాలని మరియు ప్రభు బలలో పాల్గొనే ముందు అందరూ కలిసి ఉన్నారో లేదో చూసుకోవాలని పౌలు విశ్వాసులకు గట్టిగా హెచ్చరించాడు. 23వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి యేసు ఎవరు అని మనము ఆలోచన చేసినట్లయితే ముఖ్యంగా 30వ వచనం నుండి 32వ వచనం ప్రకారం ఈ లోకంతో పాటు సంఘానికి శిక్ష పడకుండా ఉండేలా యేసు సంఘాన్ని తీర్పు తీర్చి క్రమశిక్షణలో పెడతాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంతో పాటు సంఘానికి శిక్ష పడకుండా ఉండేలా యేసు సంఘాన్ని తీర్పు తీర్చి క్రమశిక్షణలో పెడతాడు. ఆయన రకరకాల మార్గాలలో శిక్షిస్తాడు. కాబట్టి ఆయన మనలను శిక్షించినప్పుడు మనం వెంటనే పశ్చాత్తాపపడి నిజమైన ఉత్తమమైన దాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రభు చేత తీర్పు నొందకుండా తప్పించుకోవాలి. ఈ యొక్క లేఖన భాగమును అనుసరించి దేవుడు మనకు నేర్పించే పాఠము ఏమిటి అని ఆలోచన చేస్తే 17వ వచనం నుండి 34వ వచనం ప్రకారం పరిశుద్ధ సంస్కారం ఆచరించే సమయంలో వివక్షకు ఎటువంటి స్థానం ఉండకూడదు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ సంస్కారం అనగా ప్రభు రాత్రి భోజనంను ఆచరించే సమయంలో వివక్షకు ఎటువంటి స్థానము లేదు. యేసును జ్ఞాపకం చేసుకుంటున్నామని చెప్పుకుంటూనే
యేసు తన రక్తాన్ని చిందించి తన శరీరాన్ని నలగగొట్టుకునేంతగా ప్రేమించిన ప్రజల పట్ల వివక్ష చూపడం ప్రభువును అవమానించడమే అవుతుంది. మనం పరిశుద్ధ సంస్కారంలో ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందుతున్నప్పుడు మన హృదయాలలో ఏదైనా వివక్ష ఉందేమోనని మనలను మనం పరీక్షించుకోవాలి. పరిశుద్ధ సంస్కారం ద్వారా సంఘం వివక్ష లేని ఒక సమాజంగా లేదా సంఘముగా మారాలి. పరిశుద్ధమైనటువంటి ప్రభు రాత్రి భోజనము ద్వారా సంఘము వివక్ష లేదా భేదములు లేనటువంటి ఒక సంఘముగా మారాలి అనేది ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. కనుక నేడు మన సంఘాలలో మనము ఏ విధంగా నడుచుకుంటున్నామో ఒకసారి పరీక్షించుకుందాం. ప్రియులారా, మనము మన సంఘాలలో ప్రభు రాత్రి భోజనాన్ని ఆచరించే సమయంలో మనలో మన మనస్సులలో ఎలాంటి విభేదాలు ఉన్నట్లయితే మనం వాటిని సరి చేసుకుందాం. ప్రభు దానిని మెచ్చుకోవటం లేదు. కనుక దేవుడు మంచి నడవడికను మనలో మన సంఘాల్లో నిలుపునట్టు చక్కని ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకమందున్న యేసయ్య, మీకు వందనాలు. ప్రభువా, మీరు ఎంతో గొప్పగా ప్రభువా మరి తండ్రి త్యాగము చేసి మా కొరకు గొప్ప రక్షణను ఇచ్చారు. ఆ రక్షణను మేము జ్ఞాపకం చేసుకుంటూ సంఘములో ఉన్నటువంటి మేము అందరము కలిసి ధనవంతులమని పేదవారమైనటువంటి భేదము లేకుండా అందరము కలిసి ప్రభువా మరి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను ప్రభు రాత్రి భోజనమును చక్కగా ఆచరిస్తూ మీ నామాన్ని మహిమపరిచే విధంగా మమ్మను మా కుటుంబాలను సంఘాన్ని దీవించమని యేసు క్రీస్తు పేరట ప్రార్థించుచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి ధ్యానములో పాల్పొందిన మీ అందరికీ మరొకసారి వందనాలు. దేవుడు మిమ్మును దీవించును గాక.